నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం సంవిధాన్ దివాస్ లో హోంమంత్రి ప్రసంగం రోదసీలోకి పయనమైన శంభాషు శుక్లా అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయనం ప్రారంభం జగన్ పరామర్శ దండయాత్రలు ఆపాలి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ 27న జగన్నాథ స్వామి రథయాత్ర భక్తజనులు పాల్గొనాలని ఇస్కాన్ పిలుపు పవన్ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితి జాతీయ అవసరం కాదని, కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక మనస్తత్వానికి అది ప్రతీక అని ఆయన ఆరోపించారు. కేవలం తన పదవిని కాపాడుకోవటానికి మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించారన్నారు. ఆ సమయంలో దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించేశారని, న్యాయ వ్యవస్థ చేతులు కట్టేశారని, సామాజిక కార్యకర్తలను జైల్లో బంధించారని షా పేర్కొన్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారని తెలిపారు. ప్రభుత్వం నియంతలా మారినప్పుడు దాన్ని పడగొట్టే శక్తి ప్రజలకు ఉంటుందని ఈరోజు అందరికీ గుర్తు చేస్తోందని షా అన్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో దేశంలోని ప్రజలు ఎన్నో హింసలు, బాధలు ఎదుర్కొన్నారని అమిత్ షా అన్నారు. అప్పుడు వారు ఎదుర్కొన్న సమస్యలను నేటి తరానికి తెలియచేయటానికి భాజపా ప్రభుత్వం జూన్ 25ను సంవిధాన్ హత్యా दिवस గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. संविधान की एक प्रति भी आपको भेंट करेंगे. श्रीमती सुमित्रा आर्य जी के ससुर उस समय माननीय जिला संघचालक के दायित्व पर थे और पूरा परिवार इमरजेंसी की यातनाओं में लंबे समय तक जूझता रहा. आपका बहुत बहुत अभिनंदन और स्वागत. मैं आज के इस लोकतंत्र सेनानियों के सम्मान के अगली कड़ी में मंच पर आमंत्रित कर रहा हूं श्रीमान राजकुमार भाटिया जी को. श्रीमान राजकुमार भाटिया जी आपातकाल हुए नियमों को बनने में 2 वर्ष 11 साल और 18 दिन का समय लगा. हमारे संविधान निर्माण में 2 वर्ष 11 साल और 18 दिन का समय लगा. 13 समितियों का गठन हुआ. 165 दिन में 11 सत्र संपन्न हुए. 163 दिन में 114 दिन संविधान के विभिन्न प्रावधानों पर विशद लंबी चर्चा हुई. 1100 घंटा और 32 मिनट चर्चा हुई. 7 सदस्यीय ड्राफ्टिंग कमेटी ने उसको फाइनल शेप दिया और जिस संविधान के निर्माण में दुनिया भर के लोकतंत्र के संविधान से ज्यादा विचार विमर्श हुआ, इतना त्याग, तपस्या और परिश्रम सैकड़ों लोगों ने किया, उसको किचन कैबिनेट के फरमान ने 1 मिनट में खारिज कर दिया. और इसलिए मैं कहता हूं कि ये स्वतंत्र भारत के इतिहास की सबसे लंबी रात थी, क्योंकि उसका सूर्योदय 21 महीने के बाद हुआ और ये सबसे छोटी रात थी जिसने 2 वर्ष 11 महीने और 18 दिन की कवायद को क्षण भर में निरस्त करने का काम किया. मित्रों, आपातकाल क्या था, इसकी व्याख्या कोई एक वाक्य में नहीं हो सकती. मैंने बहुत सोच विचार कर प्रयास किया. मैं मानता हूं ये संपूर्ण नहीं है, परंतु एक मल्टी पार्टी डेमोक्रेसी. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యయనం మొదలైంది. విశ్వవిను వీధుల్లో దేశ కీర్తి పతాకాన్ని పరిపలాడే మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశిస్సులను గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాక్షు శుక్ల రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో 3 వ్యోమగాములను తీసుకుని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12:01 చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది.
కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి క్యాప్సిల్స్ విడిపోయి ISS దిశగా ప్రయాణం కొనసాగించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తుంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది. Nominal orbital insertion, SpaceX, and we had an incredible ride uphill, and now we set our course for the International Space Station aboard the newest member of the Dragon fleet, our spacecraft named Grace. Grace is more than a name. It reflects the elegance with which we move through space against the backdrop of Earth. It speaks to the refinement of our mission, the harmony of science and spirit, and the unmerited favor we carry with humility. Grace reminds us that spaceflight is not just a feat of engineering, but an act of goodwill. The benefit of every human, everywhere. Over to you, Chip. నా ఎస్సీలు నా బీసీలు అంటూ ఊదరగొట్టిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో దండయాత్రలు చేస్తూ దళితుల ప్రాణాలు తీస్తున్నారని, ఆయన యాత్ర పేరుతో సామాన్యుల ప్రాణాలు పోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన సింగయ్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, ఆయన కుటుంబం రోడ్డున పడినా ఇంతవరకు కనీసం మానవత్వంతో స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్యను కనీసం ఆసుపత్రిలో చేర్చకుండా ఈడ్చి అవతల పడేశారని, ఇదేనా ఆయనకు దళితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. గతంలో డాక్టర్ సుధాకర్, వీధి సుబ్రహ్మణ్యం, వరప్రసాద్ ఇలా జగన్ పాలనలో చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవటం చాలా దౌర్భాగ్యమని, అమానవీయమని వ్యాఖ్యానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణ, రొంగల గోపి, యానాపు యేసు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సానుభూతన్న వ్యక్తం చేశారు. 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు. 23వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం 3:35కి ఒక ట్వీట్ చేశారు. ఒకటి మాత్రం నిజం అంట, ఒకటి మాత్రం నిజం ఏంటి, నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఒప్పుకుంటున్నారు కదా 18వ తారీఖు మీకు తెలిసిందని. కనీసం ఆ దళిత కుటుంబానికి మీరు అయ్యో ఇలా జరిగిపోయిందే, ప్రాణం పోయిందే అన్న సానుభూతి కూడా, కనీసం ఈ ట్వీట్లో కూడా మీకు సానుభూతి లేదు. ఇక్కడ ఏదో 10 లక్షలు ఇచ్చానని చెప్పడం తప్పితే ఇలా జరిగిందేంటి, నా అభిమానులు ఇలా చనిపోయారేంటి, ఆ కుటుంబానికి, దళిత కుటుంబానికి నేనున్నానని భరోసా ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు వారం అవుతుంది. మీరేమన్నా బాధ్యతగా నిలబడుతున్నట్టు ఏమైనా మాట్లాడారా? ఇది దుర్మార్గం కాదా, అమానవీయం కాదా? ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ సమర్థించుకుంటుంది? ఆ వీడియో ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కాసేపు ఇంకోటి ఏదో ఫేక్ అని చెప్తాం తప్పితే చనిపోయిన కుటుంబానికి ఎటువంటి సానుభూతి కానీ, దళిత కుటుంబం పట్ల మీకున్నటువంటి నిబద్ధత కానీ శూన్యం. ఈ నెల 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ ప్రతినిధులు శివానంద, నిమాయదాస్, రవీంద్రదాస్, చైతన్య, హేమ, నిమాయదాస్ చెప్పారు. గౌతమ ఘాట్ ఇస్కాన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని గుర్తు చేశారు. ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా 2004 నుంచి ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారి స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా పేర్కొంటూ భక్తజనులు, పుర ప్రముఖులు పాల్గొనాలని కోరారు. కీర్తనలు, భజనల నడుమ శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్రల విగ్రహాలను రథంలో ఉంచుతామని, ఇస్కాన్ స్వామీజీలు, ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు.
నా పేరు రవీంద్ర చైత్ 92950 05 305. హరే కృష్ణ. ఇస్కాన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఈ నెల 27వ తారీఖున శుక్రవారం రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహోత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం తెలుపుతూ ఇస్కాన్ వారు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకి జేఎన్ రోడ్ రామాలయం దగ్గర నుంచి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. మొదటగా పుర ప్రముఖులు కొంతమంది వచ్చి ఈ రథయాత్ర విశేషం గురించి చెప్పడం జరుగుతుంది. వారి చేతుల మీదకి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమై దానవపేట, తర్వాత దేవీ చౌక్, తర్వాత లక్ష్మీవారపేట మీదుగా కోటకుంభం సెంటర్, ఆ డౌన్ మెయిన్ రోడ్ మీదుగా శ్యామలా సెంటర్, కోటిపల్లి బస్ స్టాండ్, తర్వాత గూడ్స్ గేట్ సెంటర్, తర్వాత మహాకాళేశ్వర్ టెంపుల్, అలాగొస్తూ ఇస్కాన్ టెంపుల్కి వచ్చేస్తుంది. సాయంత్రం ఇస్కాన్ టెంపుల్లో, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రాంగణంలో కార్యక్రమాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత జగన్నాథ లీలపై ప్రవచనము, ఆ తర్వాత జగన్నాథునికి చెప్పన్భోగ నైవేద్యము, తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది. అందరికీ భక్తులందరికీ కూడా భోజన ప్రసాద వితరణ ఉంటుంది. సో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన యొక్క సమస్త పాపాలు కూడా ప్రక్షాళన అవుతాయి. జగన్నాథుని రథం మీద దర్శించుకున్న వాళ్ళు, జగన్నాథ రథంతో నడిచిన వాళ్ళు, జగన్నాథ రథాన్ని లాగిన వాళ్ళు, వారందరూ కూడా సమస్త పాపాల నుంచి ప్రక్షాళన అవుతారు. ఇదంతా అద్భుతమైన అవకాశం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇస్కాన్ రాజమండ్రి మందిరం నుంచి రాజమండ్రి యొక్క పట్టణ వాసులందరికీ కూడా ఇస్కాన్ జగన్నాథ రథయాత్రకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నెల 27వ తారీఖు నాడు శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి ఆనల వెంకటప్పర రోడ్లో ఉన్నటువంటి రామాలయం సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం భగవంతుడి యొక్క దర్శనం మరింత సులభతరం చేస్తూ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల వద్దకే భగవంతుడు ఈ రథయాత్రలో భాగంగా ఆయన రావడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా భగవంతుణ్ణి వాళ్ళు స్వహస్తాలతోటి రథాల మీదన వాళ్ళు ఉన్నటువంటి భగవంతుని వాళ్ళు లాగి భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఈ రథయాత్ర ఏవి అప్పర రోడ్లో ప్రారంభమైన రథయాత్ర అక్కడి నుంచి దానవేపేట, దేవీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్లో నుంచి శ్యామలా సెంటర్ నుంచి అది కోటిపల్లి బస్ స్టాండ్, అక్కడి నుంచి మహాకాళేశ్వర మందిర్, ఇస్కాన్ మందిరానికి ఈ రథయాత్ర ముగుస్తుంది అక్కడతోటి. అది ఆ తర్వాత సాయంత్రం గౌతమి ఘాట్లో జగన్నాథ స్వామివారికి మహాహారతి, చెప్పను భోగ, భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక జగన్నాథుడి యొక్క లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనాలు, తర్వాత భక్తులందరికీ కూడా మహాప్రసాద జగన్నాథ మహాప్రసాద వితరణ ఉంటుంది. కావున యావత్ రాజమండ్రి యొక్క ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరపున స్వాగతం పలుకుతున్నాం. మీరందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుడి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందని కోరుతున్నాం. హరే కృష్ణ. జూన్ 26వ తేదీన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుందని, అనంతరం దివాంగ్ చెరువులు అటవీ అకాడమీ ప్రారంభోత్సవం ఉంటుందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి వస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను స్థానిక ఎస్పీ టౌన్ అధ్యక్షులు వై శ్రీనివాస్తో కలిసి స్వయంగా పరిశీలించడం జరిగిందని మంత్రి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాదరణ ఉన్న నేత కావడంతో కార్యక్రమానికి ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలకు తావు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించామన్నారు. పుష్కర్ ఘాట్లో శంకుస్థాపన శిలాఫలకం ఎక్కడ ఏర్పాటు చేయాలి, సభా వేదికను ఎక్కడ నిర్ణయించాలనే అంశాలపై అధికారులతో చర్చించామన్నారు. తారీఖున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు
అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ పుష్కర్ ఘాట్లో ఎక్కడెక్కడ మనం శంకుస్థాపన శిలాఫలకాన్ని వేయాలి, అదేవిధంగా సభ ఎక్కడ పెట్టుకోవాలి, సభ అంటే పెద్ద సభ కాదు, అది వచ్చిన గ్యాదరింగ్కి ఈ ప్రాజెక్ట్ యొక్క వైశిష్ట్యాన్ని చెప్పే విధంగా ఒక చిన్న గ్యాదరింగ్తో మాట్లాడేటువంటి మాట పెట్టుకుని ఇక్కడి నుంచి సైన్స్ మ్యూజియం, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి దివాన్ చెరువులోని నగరవనంలో ఫారెస్ట్ అకాడమీ, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏ రకాల్లో ఏ రూట్లో రావాలి, ఏ రూట్లో మనం ఈ కార్యక్రమంలోకి అతిథుల్ని తీసుకెళ్ళాలి, ఎక్కడ మనం చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి అంశం మీద ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది నేను చూడడం జరిగింది. అది మా టౌన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు, అదేవిధంగా మొన్న కలెక్టర్ గారు మేము కూడా వచ్చి చూసి ఇక్కడ ఎక్కడ శిలాఫలకం ఉండాలనేటువంటిది కూడా చూసాం. మొత్తంగా వచ్చే ఉప ముఖ్యమంత్రి గారికి విపరీతమైనటువంటి జనాదరణ ఉన్నటువంటి నాయకుడు కనుక వచ్చేటువంటి క్రౌడు అది ఇబ్బంది పడకుండా ఏ రకంగా ఆయన్ని తీసుకురావాలి, తిరిగి ఆయన్ని జాగ్రత్తగా ఏ రకంగా వారిద్దరిని వెనక్కి పంపాలి, అదేవిధంగా జనాన్ని ఎలాగ మనం వాళ్ళు వచ్చి చూసి వెళ్ళే విధంగా చేయాలనేటువంటి అంశం మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాని ప్రకారం నడుపుతాం. ఎల్లుండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. 2024-25లో రాజమండ్రి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మెరిట్ విద్యార్థులకు విద్యోన్నతి పేరిట నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్ రెసిడెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఏడాదిలోనే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. దీనిలో భాగంగా రాజమండ్రి విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించారని, వారిలో 126 మంది 500కు పైగా మార్కులు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులకు తమ తరఫున మంచి బహుమతి ఇవ్వాలని భావించామని, వారిని కార్పొరేషన్ ద్వారా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, షట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కడియం మండలం మాధవరాయుడు పాలెంలో తమ కుటుంబానికి చెందిన 12 సెంట్ల స్థలాన్ని తమ బంధువే అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రముఖ డైరెక్టర్ నిర్మాత అన్నందేవుల గీతాకృష్ణ ఆరోపించారు. మాధవరాయుడు పాలెంలో 318 సర్వే నంబర్లో తమకు 5 ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలంలో దాదాపు 12 సెంట్ల భూమిని గుడి నిర్మాణానికి పంచాయతీకి ఇస్తామని తన తండ్రి చెప్పారన్నారు. అయితే ఆ భూమి ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉందో తెలియకుండా ప్రెసిడెంట్ అన్నందేవుల చంటి ఇటీవల అక్కడ సచివాలయ నిర్మాణానికి ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కొబ్బరికాయ కొట్టించారని తెలిపారు. గ్రామస్తుల ద్వారా తమకు ఈ విషయం తెలిసిందని, అయితే ఈ భూమి ఎవరిదన్నది విచారణ చేసి తేల్చాలని తాను అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. తాము ఇప్పటికీ గుడి నిర్మాణానికి ఇవ్వటానికి సిద్ధమేనని, అయితే చంటి వారిని తప్పుదోవ పట్టించి ఆ స్థలాన్ని అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ కృష్ణానాయక్ విచారణ చేస్తున్నారని వివరించారు. అండ్ నా పేరు గీతాకృష్ణ, మీ అందరికి తెలుసు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాడ్ ఫిల్మ్ మేకర్, యూట్యూబరు. సో మాధవరాయుడిపాలెం కడియం మండలంలో ఉన్న మాధవరాయుడిపాలెం మా ఊరు ప్రెసిడెంట్, మా కజిన్ బ్రదరు అన్నందేల చంటి, అన్నందేల గిరివర వెంకట సత్యనారాయణ అంటారు. అతను చేసే అన్యాయాల్లో ఒక అన్యాయం మాకు కూడా జరిగింది. అదేంటంటే మా నాన్నగారు టెంపుల్కి ఇస్తాన్న ల్యాండ్, కొంచెం ల్యాండ్, ఆ ల్యాండ్ని ఇంకా ఇవ్వలేదు, ఇచ్చినట్టు నిర్ధారణ లేదు. అయినా ఇస్తాను అన్నారు కాబట్టి మేము కూడా ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాం. దాన్ని బాధ పెట్టాలని అతని మీద పోలీసు కేసు పెట్టాం. మా ఇంటికాడ స్థలం కొలుస్తుంటే అక్కడికి వచ్చి ఒక ఆర్కిటెక్ట్ని కొడితే కొట్టాడు అన్నాడు. నేను కొట్టలేదు అన్నాడు. మా ఊరోడు కొట్టాడు అంటారు. నేను ఈ పక్క తిరిగి ఉన్నాను కారు దగ్గర.
సో ఏం జరిగినా మొత్తానికి వాటిని పోలీసుకి రిపోర్ట్ ఇచ్చి ఒక పాఠం నేర్పాను. ఆ కక్ష పెట్టుకుని ఇప్పుడు ఇస్తానన్న ఈ 10 సెంట్లు 10 సెంట్లని ఎవడో ఒప్పుకోలేదు. అది మా నాన్నగారు టెంపుల్కి ఇస్తున్నారు ఒక కొంచెం చిన్న బిట్టు, అది మేము అక్కడ వదిలేసాం. దాన్ని ఇప్పుడు ఒక కొంతసేపు కమ్యూనిటీ హాల్ అంటాడు, ఏదో విధంగా లోపలికి వచ్చి మా లారీ లోపలికి వెళ్లకుండా చేయడానికి అక్కడ నర్సరీ వ్యవసాయాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాడు. నర్సరీ వ్యవసాయాన్ని నర్సరీ అది మా నాన్నగారు మేము పెట్టుకున్న నర్సరీ, ఆ నర్సరీని ఇబ్బంది కలిగిస్తాడు అన్నమాట. ట్రాన్స్పోర్ట్ లేకుండా వేరే దారులు కూడా మూసేస్తానని చేసుకునేవాడిని భయపెడతాడు గౌడ అతన్ని. వాడు గోల, అతను మంచి పెద్ద రైతు అతను, వీడు నన్ను బాధ పెడుతున్నాడండి అని చెప్పేసి అతను ప్రతిరోజు వీడు కానీ ఫోన్ చేస్తాడు. ఇంకోటి అప్పుడు వీడికి ఏదో పాఠం చెప్పాలి. మాజీ సీఎం జగన్ జల్సాల రాయుడని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు జల్సాలు చేశారని, ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ప్రాణాలతో అదే తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఉందన్నారు. ఎక్కడ సెక్యూరిటీ తగ్గించలేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ కార్యకర్తలను చంపుతూ పరామర్శలకు వెళ్లే నాయకుడు దేశంలో జగన్ ఒక్కడేనని విమర్శించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన జగన్ తీరు మారలేదన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా నేరస్తులను, రౌడీ షీటర్లను పరామర్శిస్తూ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఒక బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్న నాయకుడు పరిపాలన చూసిన 5 ఏళ్ళు మనం చూసాం. ఇప్పుడు ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనం చేసే వ్యాఖ్యలు కానీ, నడవడం కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్పృహ లేపడం దురదృష్టకరం. మన సంఘటన చూసాం, సింగయ్య ప్రమాదం. సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువెల్లాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షతగాతుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు, చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో, దిశ తీసి ఎట్లా వెళ్తామో, ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం, అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం. తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు సుపరిపాలన, అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వాళ్ళు చేసిన పర్యటన చూడాలి. పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధిక్కరించి, చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ 3 ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు, లేకపోతే కారకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజు మహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, విద్యార్థులు రక్షణకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శక్తి యాప్ గురించి దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేవీవి సత్యనారాయణ విద్యార్థులకు అవగాహన కలిగించారు. విద్యార్థుల చేత వారి ఫోన్లో శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా శక్తి యాప్ని ఉపయోగించాలన్నది వారికి సవివరంగా వివరించారు. డీఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థులు ఈ దిశ యాప్ని ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వారికి ఏ విధమైన కష్టం వచ్చినా వెంటనే ఆ యాప్ ద్వారా పోలీసు వారికి సమాచారం ఇస్తే వెంటనే వారు వచ్చి వారికి కావలసిన రక్షణ ఏర్పాట్లు తక్షణం చేస్తారన్నారు. మహిళల రక్షణ కోసం చట్టాలు చాలా కఠినతరంగా ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అమీనా బేగం, 3 టౌన్ ఎస్ఐ చాగంటి రామకృష్ణ, కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య, అధ్యాపకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అల్లవరం మండలం
కొమరగిరి పట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. 300 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రం కూడా లభ్యం కావడం విశేషం. పట్టుబడిన మద్యం 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని అమలాపురం ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడి చేసే సమయంలో తయారు చేసిన నకిలీ మద్యం కేసులను 2 ఆటోలు నిందితులు ఎగుమతులు చేస్తున్నారు. ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ అధికారుల దాడులతో ప్రధాన నిందితుడు పరారు కాగా 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సరఫరా అవుతున్న ఈ స్పిరిట్ ను మద్యంగా మార్చి ఎటువంటి అనుమతులు లేకుండా నేరుగా విక్రయాలు చేస్తున్నట్టుగా తేలింది. నకిలీ మద్యం తయారీ మిషన్ స్పిరిట్ ఇలా ముడి సరుకులు సరఫరా చేసే ముఠ పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఫ్రెష్లీ డిస్టిల్డ్ మేడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.